శ్రావణి విషయంలో ఏం జరిగింది? ఇలాగే ముహూర్తాలు లేవని కొన్నాళ్ళు, సింగపూర్లో జరగాలని కొన్నాళ్ళు ఇలా దూరంగా ఉండటం వల్లే ఈ ఇల్లు నాది, ఈ మనుషులు నావాళ్లు అన్న అభిప్రాయానికి రాకుండా పోయింది. అదే జరగాల్సిన టైంలో జరుగుంటే, పిల్లలు పుట్టుంటే కనీసం వాళ్ల కోసమైనా ఆలోచించి కుటుంబంతో ఉండేది. ఈ రోజు ఈ ఇంటి పరిస్థితి వేరుగా ఉండేది. జరిగిన పొరపాటే మళ్లీ జరగనివ్వద్దు నాన్న. అమ్మ మాట విని పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు కూడా అమ్మ చెప్పినట్టే విను. అంతా మంచి జరుగుతుంది. వెళ్ళు. ఎంత చెప్పినా వినేట్టు లేరే. ఇంకా ఏం చెప్పాలి? అంటే ఈ విషయం మీరు అత్తయ్యతో మాట్లాడలేరేమో, నేను మాట్లాడదామని వచ్చాను. మీరు మాట్లాడేదంతా విన్నాను. అత్తయ్య గారు చెప్పింది కరెక్టే. శ్రావణేలాగే స్వాతి కూడా ఎక్కడ దూరం అయిపోతుందోనని భయం. అలాగని మినిమం టైం కూడా ఇవ్వకపోతే ఎలా? కనీసం నెల రోజులు, వారం 10 రోజులైనా టైం ఉంటే బాగుంటుంది కదా. నేను స్వాతి వైపు నుంచి ఆలోచించి మాట్లాడుతున్నాను. తను ఇబ్బంది పడకూడదని అంతే. పోనీ ఒకసారి స్వాతితో మాట్లాడండి. తను ఎలా అంటే అలా, తన అభిప్రాయానికి విలువిచ్చినట్టు ఉంటుంది కదా. శోభనం వద్దు అని మగాడంటే ఆడది కావాలంటుందా? ప్రస్తుతానికి శోభనం పోస్ట్ పోన్ అయినట్టే. ఇక వీళ్ళని ఎలా పర్మనెంట్ గా విడగొట్టాలా అని ఆలోచించాలి. నాకైతే ఇంకా మాయలాగే ఉంది. ఆ దేవుడి దయ వల్ల అంతా అనుకున్నట్టే జరిగింది కాబట్టి సరిపోయింది. లేదంటే చెల్లెలు అనుకోవడం జరగకపోవడమా? పెళ్లి చేస్తానంది, చేసేసింది. చెల్లి నా కోసమే పుట్టిందని ఎప్పుడు అంటుంటే పొగుడుతో ఆ నిజాన్ని ఒప్పుకోలేదమ్మా. కానీ ఇప్పుడు అది నిజమని నిరూపించింది. చెల్లి, నువ్వు లేకపోయి ఉంటే నేనేమైపోయి ఉండేదాన్ని. నేను చేసిందేముందక్క? ఇది నీ జీవితం. వద్దనుకున్నప్పుడు దూరం అయింది. ఇప్పుడు గట్టిగా కావాలనుకున్నావు, తిరిగి వచ్చింది. మళ్ళీ చేయి జారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకుంటానా? ఇప్పటికి దూరం చేసుకున్నది చాలు. ఇక నుంచి ఆయనే లోకం, ఆయనే సర్వస్వం. రండల్లుడు గారు. ఏంటి బావగారు? అది ధరణి, నేను కాఫీ పెడతాను. అత్తయ్య గారు తాగుతారేమో అడుగు. అక్క, నీ లోకం నీ దగ్గరకొచ్చింది. జాగ్రత్తగా గుప్పెట్లో పెట్టుకో. వెళ్ళొస్తాం బావగారు, మాట్లాడుకోండి. స్వాతి, ఏంటిది? లే. మన కళ్యాణము తరువాత మొదటిసారి ఏకాంత దర్శనమున మీ పాద పద్మముల స్పర్శకు మించిన భాగ్యమేమున్నది? ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమొద్దు. నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకొచ్చానంటే, నాకు నీ పరిస్థితి ఏంటో తెలుసు. నీ ఇష్టాలేంటో పూర్తిగా తెలుసుకోకుండా నిన్ను మొహమాట పెట్టి ఈ పెళ్లి కొప్పించేశారు. అయ్యో, అటువంటిదేమీ లేదు. నీ మంచితనంతో అలా అంటున్నావు. ఏ ఆడపిల్లకైనా పెళ్ళంటే పెద్ద పండగ. ఎన్నో కలలు, ఊహలు, ఆశలు ఉంటాయి. కానీ నీకవేవీ లేకుండా పోయాయి.
జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం. కానీ జరగబోయేవైనా ఇష్టప్రకారం జరిగితే బాగుంటుంది కదా. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నారేనా? నువ్వింకా పెళ్లి షాక్ నుంచి తేరుకునుండవు. ఇంతలోనే శోభనం అంటున్నారు. నీకు కూడా అడ్జస్ట్ కావడానికి కొంత టైం కావాలి కదా. అందుకే ఇప్పుడు ఇవేమీ వద్దు. తర్వాత ఎప్పుడైనా నువ్వు బాగా కలిసిపోయాక నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్లాన్ చేద్దాం. దీని గురించి ఆలోచించి కంగారు పడొద్దు, సరేనా? యమా, ఏమండి, ఒక్క క్షణం. ఏమన్నావు ఇప్పుడు? ఏమండి అని అన్నాను. మీకు నా మీద ఎందులోకి అటువంటి అభిప్రాయం ఏర్పడిందో తెలియదు. నాకు సమయం కావాలని నేనేమీ అడగలేదే. ఇప్పుడు నా జీవితమే మీరయ్యారు. ఇక నాకంటూ వేరే ఇష్టమేముంటుంది? మీ ఇష్టమే నా ఇష్టం. అయినను భార్యాభర్తలను మరింత చేరువ చేసుట కొరకే కదా ఈ కార్యము జరిపించెదరు. ఏ ఆడపిల్ల దీన్ని కాదనదు. ఈరోజు శోభనం నాకు సమ్మతమే. అది ఈ రాత్రి శివరాత్రి. ఏంటి సారు, చాలా హుషారుగా మంచాన్ని పూలతో అలంకరిస్తున్నారు? ఈరోజు శోభనం కదా. శోభనం అక్కడ బావగారి గదిలో. ఏర్పాట్లేంటి ఇక్కడ జరుగుతున్నాయి? ఆ ఏర్పాట్లు అన్నయ్య శోభనానికి, ఈ ఏర్పాట్లు మన శోభనానికి. తప్పుకోండి, మనకి శోభనం ఏంటి? మనం చేసుకోకూడదా? నాకు పెళ్ళైంది, నాకు పెళ్ళం ఉంది. సిగ్గులేదు మీకు? శోభనం ఎన్నిసార్లు చేసుకుంటారు? లైఫ్ లో కొన్ని లెక్క పెట్టుకోకూడదు, దిష్టి తగులుతుంది. సరే వదలండి, అక్కని శోభనానికి రెడీ చేయాలి. అన్నయ్య వదిలిన శోభనానికి, ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు మన శోభనం, తర్వాత వాళ్ళది. మీకు వేరే పని లేదు బాబు, వదలండి. టెలర్ ప్లీజ్ ప్లీజ్ టెలర్ ప్లీజ్ టెలర్. అల్లరి చేయకుండా బుద్ధిగా పడుకోండి. వద్దు సారు, నా వీక్నెస్ తో ఆడుకోవద్దు. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే.
పంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయాలే. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చిలికళ్ళై మేరిసేలే. మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే. మీకు ఏ తీగ మిట్టితే ఏ స్వరం పలుకుతుందో బాగా తెలుసు. ఇప్పుడు చెప్పు, వెళ్ళిపోతావా? మరి మీ అక్క శోభను? ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది. స్టాచ్యూ ఇది అన్యాయం టైలర్. మీకే కాదు నాకు తెలివితేటలున్నాయి. ఎన్నిసార్లు నాకు ఇలాగే స్టాచ్యూ చెప్పి ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెట్టుకోలేదు. ముద్దులు పెట్టుకోవడానికైతే పర్లేదు, ముడుచుకొని పడుకోవడానికి స్టాచ్యూ ఎందుకు? మీకు స్పీడ్ బ్రేక్ వెయ్యాలంటే ఇంతకు మించి వేరే దారి లేదు. అక్కని శోభనం గదిలోకి పంపి తిరిగి వచ్చేలోపు స్టాచ్యూ. బాయ్. పెళ్ళాల దగ్గర అతి తెలివి ప్రదర్శించకూడదు. వాళ్ళు తిరిగి వాడితే ఇదిగో ఇలాగే ఉండాల్సి వస్తుంది. నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా. ఈ శోభనం జరగదు కదా. జరగదు. మగాడే వచ్చి శోభనం వద్దంటే ఏ ఆడది కావాలని కోరుకుంటుంది? జరగదు. జరగనివ్వను. ఈ రోజు ముహూర్తం పెట్టారే, అదే ముహూర్తానికి అక్కతో బావ పెళ్లి జరిపిస్తాను. దాని కొద్ది క్షణాల ముందైనా నీ అంతు తేలుస్తాను. అవును, వాళ్ళక్క శ్రావణిని తెచ్చి పెళ్లి చేస్తానని కదా ఛాలెంజ్ చేసింది ధరణి. మరా సంగతే మర్చిపోయి ఈ అచ్చ తెలుగు మాట్లాడే కజిన్ ఎవరో వస్తే దాంతో పెళ్లి చేసి అసలు శ్రావణి అన్న అక్కే లేనట్టు శోభనానికి ఏర్పాట్లు చేస్తుందేంటి? శ్రావణి గురించి పూర్తిగా మర్చిపోయిందా? లేకపోతే వేరే మ్యాటర్ ఇంకేదైనా నడుస్తుందా? ఏందమ్మా, చెట్టంత మనిషి ఎదురొస్తుంటే చూసుకోకుండా గుద్దిపోతావేంది? సారీ అత్తయ్య, అక్క బావల శోభన ముహూర్తానికి టైం అవుతుంది కదా, ఆ హడావిళ్ళే చూసుకోలేదు. అయినా మీరేంటత్తయ్య బావగారిని కొడుకు కొడుకు అంటారు? కొడుకు శోభనం అవుతుంటే కొంచెం కూడా హుషారుగా లేరేంటి? అనుకున్నట్టు పెళ్లి జరుగుంటే అన్ని హుషార్లు ఉండేటివిలే గాని
ఒక విషయం తెలియక అడుగుతా చెప్పు. పల్లవితో విక్రమ్ పెండ్లు అనగానే మా అక్క మారుద్ది వచ్చుద్ది, అక్క చోటు ఏ ఊరికి ఇవ్వటానికి ఇల్లాంటివి కదా. మరి స్వాతితో పెండ్లైపోయింది, ఇప్పుడు మీ అక్క శ్రావణి నిజంగా మారి తిరిగి వస్తే పరిస్థితి ఏంది? మన చేతుల్లో ఏముంది అత్తయ్య, అంతా కృష్ణ మాయ. ఆయన నడిపిస్తున్నదే ఇదంతా. ఎప్పుడు ఎవరిని ఎక్కడికి పంపాలో, ఎవరిని ఏ చోట్లో ఉంచాలో అంతా ఆయనే చూసుకుంటాడు. మనం నిమిత్త మాత్రులం, జస్ట్ ఫాలో అయిపోవడం అంతే. ఎక్కువ ఆలోచించకూడదు. మీ అక్క సంగతి ఏందని అడిగితే మాయ మంత్రాలంటది. అంత ఈజీగా వాళ్ళ అక్కను వదలదే, ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. అంతే నేను ప్లాన్ చేసుకున్నా అనుకున్నా గాని నా ప్లాన్ లోనే నన్ను ఇరికించి స్వాతితో పెళ్లి జరిగేలా చేసింది. నా ప్లాన్ మొత్తం తలకిందులయ్యేలా చేసింది. ఏమంటున్నావు? ఈ ఇంటికి కోడలైపోతావా? అప్పుడు ఒక అమ్మాయి మా బావ జీవితంలోకొచ్చి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తేనే అందరం కలిసి దాని చేత జైలు ఊచలు లెక్కబెట్టించాం. ఇది మేము కలిసి ఆడిన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం మా మరదలు ధరణిదే. హలో, నీ చావుకి కారణమైన ఈ ఇంటిని శ్మశానం చేద్దామని వచ్చానక్క. అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే ఈ పాటికి నా మెడలో 3 ముళ్ళు పడి వాళ్ళ మెడకి ఉరితాడు బిగుసుకునుండేది. కాని ఆ ధరణి జరగనివ్వలేదు. ఎంతో పక్కాగా ప్లాన్ చేస్తే నన్ను ఫోల్ని చేసింది. కాని అంత ఈజీగా వదలనక్క. నీకు జరిగిన దానికి పగ తీర్చుకోవడంతో పాటు నా ప్రతీకారం కూడా తోడైంది. దేవుడా, ఎందుకిలా చేశాను? పల్లవితో పెళ్లి జరుగునా బావుండేది అనుకునేలా చేస్తాను. నేను అనుకునేది సాధించేంత వరకు ఎవ్వరిని ప్రశాంతంగా ఉండనివ్వను. ఎంత అందంగా ఉన్నావో. నాదిస్తే తగిలేలా ఉందమ్మా. అయ్యో సిగ్గు, కొంచెం బావగారి కోసం కూడా ఉంచుకో అక్క. అయ్యో, సిగ్గు దాచుకోమంటే నవ్వు కూడా దాచుకున్నావేంటక్క? ఏమైంది? మనం చేస్తుంది కరెక్టే నా చెల్లి. ఈ టైంలో ఈ అనుమానం ఏంటక్క? ఏమో,
నిజాన్ని దాచి తప్పేమైనా చేస్తున్నామేమోనని మనసులో ఏదో సందేహం. నువ్వు వేరొకరి జీవితాన్ని లాక్కుంటే తప్పవుతుంది గాని నీ జీవితంలోకి నువ్వెళ్ళటం తప్పెలా అవుతుందమ్మా? అసలు తప్పైతే నేను చేయనిస్తానా? ఒకప్పుడు పాండవులు కూడా వాళ్ళ రాజ్యాన్ని దక్కించుకోవడానికి అజ్ఞాతవాసంలో మారువేషాలతో ఉండాల్సొచ్చింది. నువ్వు కూడా అంతేనమ్మా. నీ భర్త నిన్ను అర్థం చేసుకునేంత వరకు, శ్రావణిలా నిన్ను అంగీకరించేంత వరకు ఈ అజ్ఞాతవాసం తప్పదమ్మా.